మార్నింగ్ టెంపుల్‌లో ఫుల్ క్రౌడ్ ఉన్నారు. 1 అవర్ పట్టింది దర్శనానికైతే. సో, దర్శనం లాస్ట్‌కి చాలా జరిగింది. అమ్మవారి అలంకరణ అయితే చాలా చాలా బావుందనమాట. చూడటానికి 2 కళ్ళు సరిపోలేవు. సో, మధ్యాహ్నం లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ చాయ్ తాగి బయట అందరం కూర్చున్నాం. ఎందుకంటారా? బయట గల్లీల్లో అందరూ పలారం బట్టలు తీస్తూ ఉంటారు కదా! పోతురాజులు వస్తారు మా పిల్లలకి చూపిద్దామని చెప్పి ఇంక అందరం బయట సిట్టింగ్ ఏసాం. అందరూ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళే బోనాల్ని చూసుకుంటూ. మాలాగే మీరు కూడా వెయిట్ చేస్తారా? లేదంటే మేమే ఇలానా? వాళ్ళు అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఇక్కడ మా అల్లుడు ఆడుతూ ఉన్నారు. సో, చాలా ఎంజాయ్ చేసామనమాట డే అంతా కూడా అందరం కలిసి. పోతురాజుల్ని చూడాలంటే భయం అనిపిస్తది. కాకపోతే వాళ్ళ దగ్గరికెళ్ళి చూడాలి అనే ఇంట్రెస్ట్, ఆతృత ఎక్కువగా ఉంటదనమాట. వాళ్ళు అక్కడ పరిగెడుతుంటే ఇక్కడి నుంచి లోపలికొచ్చేస్తాము. అంత భయం వాళ్ళని చూడడానికి. కాకపోతే ఎక్సైట్‌మెంట్ అనమాట. వాళ్ళని చూడాలని. లాస్ట్ మా గల్లీలో వెండి బోనం ఒకళ్ళు తీసుకెళ్లారనమాట. చాలా అయింది. మా ఇంటి ముందే ఆపారు. సో, అమ్మవారినైతే దర్శనం చేసుకొని మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఎప్పటినుంచో 5:00 నుంచి వెయిట్ చేస్తుంటే ఈ బోనాలన్నీ కూడా లాస్ట్ 11:00 వరకు వచ్చాయన్నమాట. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి గైస్. సో, మా బోనాల సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. So thank you so much for watching guys. See you in the next video. Bye bye.